సోనిక్ మోడ్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్త. సోనిక్ మోడ్ వేసినప్పుడు మాత్రం అన్కంట్రోలబుల్ స్పీడ్ ఉంటుంది పికప్. బ్రేక్ పట్టుకొని బటన్ ప్రెస్ చేస్తే మోటార్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు చేంజ్ చేయాలంటే యాక్సలరేషన్ వచ్చేసి బటన్ ప్రెస్ చేస్తే రైడ్ డాష్ సోనిక్ మోడ్ వరకు వస్తుంది. ఓకే, నేను నార్మల్ రైడ్ మోడ్లో పెట్టాను ఇంటర్నల్ కాబట్టి. మీరు ఇక్కడ సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసుకున్నాను. ఎలా వెళ్తాం అనుకుంటున్నారు? చిన్న కొంచెం నాకు బండి కొంచెం ఇట్లా ఫీల్ తెలిస్తే నాకు చాలు, మరీ అంత ఎక్కువ లాంగ్ అవుతుంది. లాంగ్ ఏం లేదు, ఇక్కడ యూటర్న్ తీసుకొని ఈ అండర్ గ్రౌండ్ నుండి వెళ్తుంది కదా, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, పైనుంచి కాకుండా కింద అండర్ పాసింగ్ వెళ్ళేటప్పుడు సోనిక్ మోడ్ ట్రై చేయండి. ఓకే, కంప్లీట్ యాక్సలరేషన్ వదిలేసి బటన్ ప్రెస్ చేయండి. 2 times ప్రెస్ చేస్తే సోనిక్ మోడ్ వచ్చేస్తుంది. నార్మల్ ఏఎంబీ మాల్ దగ్గర యూటర్న్ చేసుకుని వచ్చి బెటర్. సోనిక్ మోడ్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్త. అంటే ఇది నా బండి, దీనికంటే డబల్ పికప్ ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. వెనకాల ఉన్న పర్సన్ జర్క్ కొడతాడు కంపల్సరీ. సోనిక్ మోడ్ వేసినప్పుడు మాత్రం అన్కంట్రోలబుల్ స్పీడ్ ఉంటుంది పికప్. టాప్ స్పీడ్ 105. అంటే మనకి వెహికల్ టార్క్ మ్యాక్స్ మన వెహికల్ది 35 ఉంటుంది. ముందు వచ్చేసరికి 72 Nm టార్క్. ఆల్మోస్ట్ దానికి డబుల్ ఇంటూ 3 times ఉంది. మీరు ఫోన్ పట్టుకున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే ప్రాబ్లం ఏంటి? బాగుంది బ్రో, ఇది యాక్చువల్లీ రికార్డ్ చేస్తున్నా. డామినేటింగ్ ఉంది. అంటే మన సీటింగ్ వచ్చి మన యాక్టివ్లో కాల్ ఫోల్డ్ అవుతుంది కదా, ఇందులో అట్లా లేదు. ఓకే, స్మూత్ ఫీల్. బాగుంది బ్రో. అదే కదా, చాలా ఇది మోర్ దెన్ ఇనఫ్. బ్రేక్స్ ఆర్ ఆన్ పాయింట్. ఇంకా పోతాం అనిపిస్తుంది మరి. సానిక్లా ఇప్పుడే వద్దు, సానిక్ జర అలవాటు కాదండి. ముందే నువ్వు వెనకాల వెయిట్ నువ్వు సీదా వీలు లేచింది అనుకో, వర్కర్స్ మీద ఉంటాం మనం డైరెక్ట్గా. కానీ దీన్ని ఆన్ ద గో నాకు తెలిసి చేంజ్ చేయలేము అనుకుంటాం. మొత్తం అట్లా ఏం సోనీకి వస్తలేదు. సానిక్లోనే ఉంది కదా, సానికేనా నాకు అనిపిస్తుంది. రైట్, సానికే. 44% 24 kilometers అంట బ్రో. బ్రో బై మిస్. ఎట్లా లేదు కదా బ్రో, క్రేజీ ఉంది సానిక్ కూడా. యాక్చువల్ నాకు ఎందుకో డిస్ప్లే చాలా బ్రైట్నెస్ చాలా తక్కువ అనిపిస్తుంది. అందులో లోపల పోయినాక కూడా, అండర్ గ్రౌండ్లో పోయినాక కూడా. ఓకే, హార్న్ కూడా బెటర్. కాలు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఇట్లా ఇట్లా. ఐ థింక్ సోనిక్ సోల్డ్ అనుకుంటా ఇది. నాకు కూడా అదే అనిపిస్తుంది. పేరు మంచిగా ఇచ్చండి సోనిక్ అని చెప్పేసి. సానిక్ లెక్కనే ఉంది. ఇది బ్రదర్స్ అయిపోతుందేమో మనం, 2 brothers లాగా. కానీ డైలీ కమ్యూటింగ్ అవి ఉంటే అయితే ఓకే, చాలా పడుతుంది బ్రో. అంటే ఈ ప్రైస్ రేంజ్కి. ఎందుకంటే ఇది ఇతర కన్నా చస్తుంది తెలుసా.
ప్రైస్ తక్కువ. ఇతరికన్నా సస్తా అండ్ రేంజ్ కూడా ఎక్కువ ఉంది ఇందులో. అందులో తిప్పి కొడితే 159 అంటాడు వాడు. అందులో నువ్వు 30 కిలోమీటర్స్ మైనస్ చేసేసే బ్రో. ఇప్పుడు 100 వేస్తే నీకు రేంజ్ వచ్చేసి 90 వస్తుంది. అంటే ఆబ్వియస్లీ సైకిల్ తగ్గుతుంటుంది కదా బ్రో. బాగుంది బ్రో, చాలా వర్త్. అంటే మనం అక్కడ యూటర్న్ చేసేసి సింగిల్గా డ్రైవ్ చేద్దాము, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ ఉంది కదా, నాకు నువ్వు అన్నాడా నాకు ఏమంత కనిపిస్తలేదు, ఆ స్మూత్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెనకాల కూర్చో ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఏ వద్దొద్దు బ్రో, మన బండి కాదు ఇది. మన బండి అయినా కూడా కొట్టాం మనము. కొంచెం ఇట్లా అనాలనుకుంటా, లేదు. కానీ ఇది మన పెట్రోల్ ఇంజన్ అంతా ఇస్తుందా ఇవ్వదా అని ఒక డౌట్ ఉంది బ్రో. ఇప్పుడు ఇంట్లో వీడు వారంటీ ఇస్తే ఓకే, వారంటీ ఎందుకంటే 30,000 ఏంది బ్రో, ఇట్లా 1 ఇయర్లో వెళ్ళిపోతుంది 30,000 మనది. 60 ఏమో ఉంది అంతే దీందా, నాకు తెలిసి అంతే ఉంటుంది. బ్యాటరీ కూడా సపరేట్. ఒకటి నాకు డౌన్ఫాల్ ఏమనిపించింది దీంట్లో అంటే మ్యాప్స్ బ్రో, అండ్ టచ్ కూడా రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. ఇక్కడ ట్రై చేసాను నేను 150 130. ఇదిగో ఇదే అయితే రిస్ట్ అయ్యింది. కానీ చేతులు గట్టిగా పట్టుకోవాలి కదా, చెయ్యి స్లిప్ అవుతుంది తెలుసా. మంచిగా పడ్డది. కార్నరింగ్ డబుల్స్ ఉన్నాం కదా. ఓకే, తర్వాత షిఫ్ట్ చేద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకో రౌండ్ తీసుకోదలుచుకోలేదు. కొంచెం టైర్లు చిన్నగా ఉన్నాయి కదా, అది కార్నరింగ్ అయిపోయింది బ్రో. ఒక్కసారి నువ్వు ఒక్కసారి ఓకే ఫోటో డైరెక్ట్ నార్మల్ మోడ్లో వస్తుంది. సోనీకి పెట్టి అదే చూస్తున్నా, మీటర్తో ట్రాక్ రేస్ పెట్టుకుని వస్తా. నీకు వచ్చినంత నాకు రావట్లేదు ఏంటి? ఓకే, ఇది ఏం తెలుసా, థ్రాటిల్ తక్కువ ట్విస్ట్ అవుతుంది కానీ వదిలినాక కూడా కొంచెం అది చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి మనం ఇంజన్ బ్రేకింగ్ లెక్క దీన్ని వాడవచ్చు. ఎట్లా తెలుసా, కానీ ముంగల్ బ్రేక్ నార్మల్ ఉంది ఫేడీగా, లెఫ్ట్ చూడు. అండ్ ఇప్పుడు నీకు బ్రేక్ వేయాలనుకో తొందరగా, ఇది కాంబీ సిస్టమ్ ఉంది. సెకండ్ థింగ్ రీజనరేటివ్ కూడా ఉంది కాబట్టి ఇట్లా ఉల్టా ఇట్లా అంటే తొందరగా అదే అవుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది కాబట్టి సానిక్ పెట్టుకోకపోవడం బెటర్. సానిక్ పెట్టుకోకపోవడం బెటర్. నార్మల్గా అంత అగ్రెసివ్ ఏం చూడిగో. ఇప్పుడు ఇది వద్దు బ్రో, డైరెక్ట్గా అవసరం లేదు, బండి ఆపాల్సింది. గ్రీన్గా వస్తుంది చూసినావా? ఓకే, రీజనరేటివ్ వచ్చినప్పుడు
ఏది ఇదా? అదొద్దు. ఇదేమో తాడు పెంచి డాష్. చేసి అయిపోయింది. డాష్ 10% దిగింది గ్యాప్లా. ఓకే బ్రో, ఇది ఇగో డాష్ ఓకే. వెళ్ళిపోతుంది, రైట్ వెళ్ళిపోతుంది, అంతగానం అయితే లేదు. ఆదత ఉండాలి ఇక కొంచెం అట్లా. దీని వీల్స్ నీకు ఐడియా ఉండాలి, డయామీటర్ ఐడియా లేదు అంటే ఇంకా పోతావు అటు. నేను అటు సైడ్ ఇందాక నువ్వు కొట్టిన దగ్గర రైట్ ఎట్లా లెఫ్ట్ కారు కొడితే రైట్కి వెళ్ళిపోతుంది. నాకు అది ఒక్కటి లాగే అనిపించింది బ్రో. అంటే ఇప్పుడు నువ్వు థ్రాటిల్ ఇస్తున్నావు వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ టైం తీసుకుంటుంది అది. కానీ ఆడ నాకు హాస్పిటాలిటీ బజాజ్ లెక్క అనిపించింది. ఈడ ఇప్పుడు లోకల్ పోతే సెంట్రల్ 1 డాష్ ఓకే, నాట్ బ్యాడ్. మనకు మరీ సానికి వద్దంటే డాష్ వాడుకోవచ్చు. ఒకసారి ఇది వాడదాం. బండిలో చేంజ్ చేయొచ్చా ఏంటి మోడ్? ఇప్పుడు ఏం కావాలి? ఎక్కువనా? ఎక్కువ కావాలి. నార్మల్గా యాక్సిలేటర్ వదిలేసి మైనస్ చేస్తే వచ్చేస్తుంది. యాక్సిలేటర్ పైన చెయ్యి ఉండదు అని. అదిగో ఎక్కువ. అయ్యో అసలు క్యారెక్టర్ ఎట్లా స్విచ్ చేసింది చూసావా? గ్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి బ్రో, కంఫర్టబుల్గా. కానీ డాష్దే నాకు ఏం అర్థమై సావట్లేదు. ఆ డాష్ అక్కడ పోయినాక మాట్లాడదు. ఇక్కడ రైడ్ ఒకటే లేదు, ఇది అసలు ప్లస్ వస్తాలి బ్రో. నువ్వు ఇటు రైట్ సైడ్ వద్దు, రైట్ సైడ్ రైడ్ డాష్. ఓకే ఓకే, రైడ్ చూద్దాం. రైడ్ బెటర్, ఎక్కువలో నడపలేము. ఏవో రైడ్ కొంచెం బెటర్. బేసిక్ యాక్టివ్ నడిపినట్టుంది ఇప్పుడు. యూనికార్న్ యాక్టివ్ నడిపినట్టుంది. చాలు డైలీ కమ్యూటింగ్కి. ఓకే బ్రో, ఇదే ఎక్కువ. ఇంతకుముందు రైడ్లో ఉండనేమో మనకి. ఇప్పుడు ఆటో ఆ గ్యాప్లో సానిక్ డాష్ అయిపోయింది. సానిక్ కానీ ఇది కాంబీ సిస్టమ్ బ్రో. సీరియస్ టైర్ పెట్టండి. అదే పొడి పొడి కావాలి. ఏదర్ చూద్దాం అంటావా? దీని తర్వాత బెటర్ అనిపిస్తుంది. ఒకటే అయిపోతుంది కదా. అదొకటి అయిన తర్వాత టెంపర్ గ్లాస్ వేపిద్దాం. ఇక విల్ గో. ఎరగంటారా రే? ఓ ఇదే గ్యాప్ బ్రో. స్లో చేద్దాం అన్నప్పుడు లాస్ట్లో పాప్ చేస్తాం. అరే మరీ ఆర్ఎస్ని అంతా చేసేసిండు బ్రో, బుక్ చేసేసి.